ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో ప్రతి ఒక్క రాశికి గాని లగ్నానికి గాని వారి యొక్క జాతక చక్రంలో ఏ ఏ గ్రహాలు సంచారం జరుగుతున్నాయి, వాటి ప్రభావం ఎలా ఉండబోతుందన్న విషయాన్ని చర్చించబోయే మునుపు ముఖ్యంగా ఏ యొక్క సంవత్సరాది ఫలాలను చెప్పాలనుకున్నా రాహువు మరియు కేతువు, శని, గురువు యొక్క సంచారాలని తీసుకోవడం పరిపాటి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఏ యొక్క గ్రహ సంచారం ఇప్పుడు జరుగుతుందంటే రాహుకేతు సంచారం మాత్రమే జరగబోతుంది. అది కూడా మార్చి 7, 2019న తిరగలి పంచాంగాన్ని అనుసరించి జరగబోతుంది. పూర్వం పాతకాలంలో వాక్య పంచాంగాన్ని ప్రకారం కూడా చెప్పారు. అది నేను ఇంతకుముందు వీడియోలో కూడా తెలియజేశాను. అది 13/2/2019న జరిగిందని చెప్పాను. దానికి తగినటువంటి ఒక హోమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. అనేక మంది పాల్గొన్నారు. కొంతమంది గురుగారు మేము ఆ వీడియోని చూడలేకపోయినాము, మరి ఈ అవకాశం మళ్ళీ మాకు ఎప్పుడైనా దొరుకుతుందా అని ఫోన్ చేస్తున్నారండి. అందుకని ఈ వీడియోని మళ్ళీ మీకు పరిశీలన చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మార్చి 7, 2019న రాహుకేతు సంచారం జరగబోతుంది కనుక మేము మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో 10వ తేదీ మార్చి 2019న ఆదివారం నాడున ఇంకా మిగిలి ఉన్నటువంటి రాహుకేతు బాధితులకి, అలాగే రాసుల వారికి, లగ్నాల వారికి మహత్తరంగా మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో తిరుపతి పట్టణంలో రేణుగుండందు హోమాలు నిర్వహించబోతున్నామండి. అందుకు మీకెవరైనా కుతూహలం ఉండి జిజ్ఞాస ఉంటే పాల్గొనవచ్చు. అయితే ముందుగానే రిజిస్టర్ చేసుకోవడము తప్పదండి, అంటే తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఇక్కడ రాహుకేతువులు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నారు మీ యొక్క లగ్నంలో నుండి కానీ లేదా రాశిలో నుండి కానీ చూసినట్లయితే మిథున లగ్నానికి వెళ్ళబోతాడు రాహు భగవానుడు. అయితే కర్కాటకంలో ఉండడం అనేది జరిగిందండి. కర్కాటక రాశి ఇంతవరకు అంటే 1.5 సంవత్సరంగా. కేతు భగవానుడు చక్కగా మకర లగ్నంలో నుంచి లేదా మకర రాశి నుంచి ధనుసు లగ్నం లేదా ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుందండి. అది కూడా మార్చి 7, 2019న. ఇది విషయం. అయితే రాహుకేతువులు ఏ విధంగా మనకు, మన రాశులకు, మన లగ్నాలకి చెడ్డ చేస్తారు అంటే చూడండి, 9 గ్రహాల్లోనే అతి మంచి గ్రహంగా గురు భగవాన్ని చెప్పడం జరుగుతుందండి. చాలా మంది భయపడుతుంటారు శని భగవాన్ వల్ల మనకి నష్టం కలుగుతుందని. శని భగవానుడు కర్మకారకుడండి. ఆయన మన రాశిలో కానీ మన లగ్నంలో కానీ దశ కానీ జరుగుతున్నప్పుడు ఒక గుణపాఠం చెప్పి స్థిరమైన ఆస్తుల్ని ఇచ్చి వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఆయన కర్మను చేపిస్తాడు అంతే. అయితే రాహు కేతులు మాత్రము ఏ యొక్క రాశులకైనా, ఏ గ్రహ లగ్నాలకైనా చూడండి చెడ్డను మాత్రమే చేస్తాడు. అంటే క్రూర గ్రహంగా చెప్పడం జరుగుతుంది. చాలా మంది రాశుల్ని ఆధారంగా చేసుకుని చంద్రుడు ఆ రాశిలోకి వచ్చినప్పుడు, చంద్రుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు మేషరాశి గాను, అలాగే చంద్రుడు వృషభంలోకి వచ్చినప్పుడు వృషభ రాశి గాను, ఇలాగ చంద్రుని ఆధారంగా చేసుకుని చెప్తుంటారు. అందులో మీరు పొందే ఫలితాలు 10% మాత్రమే ఉంటాయి. అది నమ్మకండి. అయితే లగ్నాన్ని బేస్ చేసుకుని ఎవరైతే చెప్తారో అది మీ జీవితంలో జరుగుతుంటారు. అయితే రాహుకేతువులు ఎలా ఏర్పడ్డారనేది తెలుసుకోవాలి కదండి. రాహు కేతు అనే వాళ్ళు ఇద్దరు కాదండి, ఒకరే. మొదట రాక్షసుడైనటువంటి శబరుడు క్షీర సముద్రాన్ని మదించినప్పుడు అమృతాన్ని పంచుకునే సమయంలో దేవతా రూపము ధరించినటువంటి శబరుడు సూర్యుని చంద్రుని మధ్యలో కూర్చోవడం జరుగుతుందండి. మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువు అందరికీ అమృతాన్ని పంచుతూ ఆ శబరుడు కూడా పంచడం, అతను కూడా సేవించడం జరిగిపోతుంది. అలా గమనించినటువంటి సూర్యుడు, చంద్రుడు ఇతను దేవత కాదు, ఆ వేషంలో కూర్చున్నాడని గుర్తించడం చేత వెంటనే మోహిని విష్ణు చక్రం తీసుకుని ఆ యొక్క శబరుణ్ణి 2గా విభజించడం జరుగుతుంది. అంటే తునాతునకలుగా, అంటే తలభాగాన్ని నరకడం జరుగుతుంది. అదే సమయంలో ఈ సుదర్శన చక్రం యొక్క వేగంతో పక్కనే ఉన్నటువంటి ఒక నాగసర్పం కూడాను తునాతునకులు అవడం జరుగుతుంది. అప్పుడు తలభాగంలో ఉన్నటువంటి రాహుకి పాము యొక్క తోక భాగాన్ని, అలాగే మొండింగా ఉన్నటువంటి కేతువుకి పాము యొక్క తలని తగ్గించి రాహు కేతువుగా నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఆల్రెడీ అమృతాన్ని తాగారు కనుక వారికి ప్రాణం పోదు,
సజీవులుగా ఉంటారు, అయితే ఛాయాగ్రహాలుగా ఉండడం జరుగుతుంది. ఆ ఛాయాగ్రహాలుగా ఉన్నప్పటికీ వారికి ఒకరి మీద పగ ఉంటుంది, ఇద్దరి మీద పగ ఉంటుంది, ఒకరిగా. అది ఎవరంటే సూర్యుడు, చంద్రుడు. ఎందుకంటే వారే కదా వీళ్ళని చూపించారు, అందుకనే వీరు తునాతునకలుగా అయిపోయినారు. అందుకని సూర్యగ్రహణానికి రాహు అని, కేతుగ్రహం చేత చంద్రగ్రహణం అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉందని. ఇది మైథాలజికల్ స్టోరీ. అయితే రాహువు 2019లో ఏ రాసుల వారికి, ఏ లగ్నాల వారికి ఎలా చెడ్డ చేయబోతాడు, అలాగే కేతువు ఏ రాసుల వారికి, ఏ లగ్నాల వారికి ఈ 2019 సంవత్సరంలో చెడ్డ చేయబోతాడు అన్న అంశాలని ఇప్పుడు తెలియజేయబోతాను. మకర లగ్నములకు చెందినవారు, అలాగే మకర రాశికి చెందినటువంటి వారు ఎవరైనా కానీ మార్చి 7, 2019 తర్వాత రాహుకేతు సంచారం జరిగితే వారి యొక్క మకర లగ్నం, మకర రాశిపై ఏ విధమైన ప్రభావాన్ని రాహుకేతులు చూపిస్తున్నారు అని కానీ మనం పరిశీలించినట్లయితే, రాహు భగవానుడు మకర లగ్నానికి, మకర రాశికి 6వ ఇంట్లోకి రాబోతున్నాడు. 6వ ఇంటిని ఏమంటారంటే రుణ రణ రోగస్థానం అంటారు. అందువల్ల ఏమవుతుందంటే రుణం పెరిగిపోతుంది, రెట్టింపు అవుతుంది, రోగము పెరిగిపోతుంది, శత్రువులు కూడా పెరుగుతారు. ఏ భావంలోనైతే రాహు భగవానుడు చేరుతాడో ఆ భావాన్ని రెట్టింపు చేసి ఇవ్వడమే ఆయన యొక్క స్వభావం. అందుకని అప్పులు ఎక్కువ అవుతారు, ఖర్చు పెట్టడం జరుగుతుంది. దేనికి? హెల్త్ ఇష్యూస్ వస్తాయి, తలకు సంబంధమైన రోగాలు వస్తాయి, చిన్న విషయాన్ని కూడా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరితో పగ పెంచుకుంటారు శత్రువులతో, వాళ్ళు కోర్టుకు వేస్తారు. సివిల్ కేసు కావచ్చు, లేకపోతే క్రిమినల్ కేసు కావచ్చు. అందులో సిగులుకొని లాయర్లకి డబ్బులు పెట్టవలసిన పరిస్థితి, లేదా జరిమానాలు కట్టవలసిన పరిస్థితి. కాంప్రమైజ్ అయితే వాళ్ళకి మనము కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే డబ్బు ఖర్చు అవుతుంది, రోగం వస్తుంది, అప్పు అవుతారు, శత్రువులు తయారవుతున్నారు. కనుక మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిమా. ఎవరు? మకర లగ్నానికి చెందినవారు. అదేవిధంగా మకర లగ్నానికి చెందినటువంటి వారు కేతువు మీకు రాశిలోకి 12వ స్థానంలో ఉంటాడు. 12వ స్థానాన్ని అయన వ్యయన భోగ శయన స్థానం అంటారు. నిద్ర లేకుండా చేస్తాడు. పిచ్చి పిచ్చి కళలు ఈ యొక్క 1.5 సంవత్సరం ఎక్కువ వస్తుంటాయి. ఎక్కడెక్కడో వెళ్ళినట్టుగా, లోయలోకి పడిపోయినట్టుగా, సముద్రంలో కొట్టుకుపోయినట్టుగా, ఏదో దెయ్యం వచ్చి మిమ్మల్ని అదిమేసినట్టుగా, శరీరాన్ని అట్లే నలిపేసినట్టుగా ఇలాంటి కళలు రావడం అనేది సరే. ఆ నిద్రలోనే ఎగిరిపడి ఉలికి పడడము, లేదా అరుపులు కేకలు పెట్టడం కూడా జరుగుతుంది. అంటే నిద్ర వ్యవస్థ దెబ్బతింటుంది, అందువల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో ఖర్చు అవుతుంది, వ్యయం అవుతుంది. మీకు ఆ భోగాలన్నింటినీ హరింపజేయడం అనేది ఈయన యొక్క లక్షణం. ఎవరిది? కేతువుది. కనుక మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. రాహుకేతులు చెడ్డే చేస్తారు. అయితే రాహు ఒకటి మంచి చేస్తారు, ఒకటి చెడ్డ చేస్తారు. కేతు మొత్తం చెడ్డే చేస్తుంటాడు. ఎందుకంటే మోక్షాన్ని ఇవ్వాలి కదా, అన్నింటినీ భరింపజేయాలి కదా. అందుకని మకర లగ్నానికి చెందిన వారు, మకర రాశి చెందినటువంటి వారు ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు కలిగి ఇబ్బంది పడతామనే భావన కలిగితే ఈ సంవత్సరం 1.5 సంవత్సరం మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మార్చి 10వ తేదీ ఆదివారం నాడు 2019న రాహుకేతు సంబంధమైన పూజను చేస్తున్నాం, హోమం చేస్తున్నాం. గొప్పగా ఉంటుందండి. అధర్ణ వేద దక్షిణాచార పద్ధతిలో చేస్తున్నాం. గత 18 సంవత్సరాల అనుభవం నాకు. కనుక ఒకవేళ పాల్గొనాలంటే జిజ్ఞాస ఉంటే వెంటనే ఫోన్ నెంబర్ కలపండి, రిజిస్టర్ చేసుకోండి, దాని ఫీజు ఎంతో తెలుసుకోండి. ఒకవేళ మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవాలి, మకర లగ్నం వారు, మకర రాశి వారు అనుకుంటే ప్రపంచంలో ఏ మూలనైనా ఫోన్ చేసి ఫోన్లోనే పారితోషికం అందించి మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవచ్చు మా నుండి. లేదు గురుగారు మీరు ఉచితంగా చెప్పగలరా అంటే దానికి ఒక అవకాశం ఇస్తున్నాం. కామెంట్ బాక్స్లో మీకు ఫోన్ నెంబర్ పెట్టండి, లేదా వాట్సాప్ నెంబర్ అయినా పెట్టండి. మేమేం చేస్తామంటే దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి మీకు మెసేజ్ పంపిస్తాం. ఆ మెసేజ్ అందుకున్న వెంటనే ఈ సమయానికి ఫోన్ చేయమంటాం. అప్పుడు ఫోన్ చేస్తే మీ యొక్క జాతక పరిశీలన మా నుండి పొందొచ్చు. ఈ మూడిట్లో ఏది మీకు అవసరం అవుతుందో వెంటనే సెలెక్ట్ చేసుకోండి, వెంటనే ప్రయత్నం చేయండి. మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మీ గుణ బ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.